హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం నైలాన్ సేవ్ అంటే చాలా సన్నగా ఉండేటటువంటి షాప్లో దొరికేటటువంటి సేవ్ ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ నేను 600 గ్రాములు శనగపిండి తీసుకుంటున్నాను. మీరు కొనుక్కున్నదైనా మరపట్టించిందైనా ఏదైనా తీసుకోవచ్చు. అలాగే 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 1/4 టీ స్పూన్ పసుపొడి, 1/4 టీ స్పూను సాల్ట్, మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. అలాగే ఒక చిటికెడు బేకింగ్ సోడా, మనం దోశ ఇడ్లీకి వేస్తాము ఆ సోడా అన్నమాట. ఇవన్నీ కూడా వేసి ఒకేసారి జల్లించేసుకున్నట్లయితే మనకి ఈ సేవ్ అనేది చాలా సన్నగా వస్తుంది. కాబట్టి ఎటువంటి నూకున్నా మనకు సేవ్ సన్నగా రాదు. కాబట్టి అన్నీ జల్లించుకున్న తర్వాత 1 టీ స్పూను ఆయిల్ కూడా వేసుకొని ఈ ఆయిల్ని ఈ పిండంతా పట్టించుకోవాలి. ఈ పిండిలో బాగా కలిపేయాలి ఆయిల్. అప్పుడు మనకు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం వాటర్గా వేసుకోవాలి. నాకు ఇక్కడ 3/4 కప్పు వరకు వాటర్ పట్టింది. ఇలా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. కొంచెం సాఫ్ట్గా ఉండాలి. మరి మురుకుల పిండిలాగా కాకుండా ఇంకొంచెం సాఫ్ట్గా ఉన్నట్లయితే మనకు చాలా సన్నగా హోల్స్ ఉంటాయి. కాబట్టి మనకు మురుకుల గొట్టంలో ఈ పిండి అనేది చాలా సాఫ్ట్గా దిగిపోతుంది. ఇలా ఉన్నప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని 2 భాగాలుగా చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నప్పుడు మనకు చేతికి అంటుకోకుండా వస్తుంది. నేను 600 గ్రాముల పిండి తీసుకున్నాను కాబట్టి 2 భాగాలు చేస్తున్నాను. మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే మీరు మురుకుల గొట్టంలో పెట్టేటప్పుడే దీన్ని తీసుకోవచ్చు. నేను ఇలా మురుకుల గొట్టం షేప్లో చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మనకు చేతికైతే ఆయిల్ వేసినందువల్ల అంటుకోకుండా ఉంటుంది. ఇలాంటి చాలా గమ్ములాగా ఉంటుంది శనగపిండి అనేది. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని సన్నటి హోల్స్ ఉండేది, మినిమం ఎంత సన్న హోల్స్ ఉంటాయో మనకు సెట్ ఇచ్చినప్పుడు వాటిల్ని వేసుకోవాలి. ఇందులో వేసుకొని దీనికి లోపల ఈ ప్లేట్కి మొత్తం ఆయిల్ పూసుకోవాలి. బ్రష్తో అయితే లోపల వరకు వెళ్తుంది. అలాగే దీనిపైన ఉండే మూతకి కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా బాగా అప్లై చేసుకున్నప్పుడు మనకు పిండి ఈ మురుకుల గొట్టంకి అతుక్కోపోకుండా ఉంటుంది. పిండి అంతా కూడా మనకు బయట వస్తుంది. ఇప్పుడు దీని లోపల మనం చేసుకున్నటువంటి ఈ ముద్దని లోపల పెట్టి కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని దీన్ని బిగించేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెద్ద మంట పెట్టకుండా ఇది బాగా కాగిన తర్వాత ఇప్పుడు దీంతో డైరెక్ట్గా మనం దీనిపైన వేసేసుకోవచ్చు. మీకు కానీ వేడి తగులుతుంది అనుకున్నట్లయితే మీరు ఏదైనా గరిటె మీద, చిల్లుల గరిటె మీద కానీ దేని మీద అయినా ప్లేట్ మీద కానీ వేసి దీనిలో వేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా వేసుకోవాలి పైన పడకుండా. ఇది ఒక 2 నిమిషాలు ఉంచి తర్వాత మనకు బబుల్స్ అనేవి తగ్గిన తర్వాత తిప్పుకొని 2 వైపులా కాల్చుకోవాలి. వెంటనే తిప్పినట్లయితే మనకు పిండి విడివిడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మంచి కలర్లో మనకు త్వరగానే ఇది 2 నిమిషాల్లోనే కాలిపోతుంది. ఎన్నైనా మనం ఇలా వేసేసుకోవచ్చు. ఆయిల్ అయితే కాగి కొద్దీ వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. గరిటె మీద వేసుకొని, పెద్ద గరిటె ఉన్నట్లయితే దాని మీద వేసుకొని ఆయిల్లో వేసుకున్నట్లయితే మనకు వేడి తగలకుండా ఉంటుంది. ఇలా బబుల్స్ తగ్గిన తర్వాత తిప్పుకుంటే 2 వైపులా కాల్చుకొని వెంటనే తీసేసుకోవడం చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనకు ఫెస్టివల్స్కి కానీ ఇలాంటి గెస్ట్లు వస్తున్నారన్నా కానీ వెంటనే చేసేసుకోవచ్చు. అలాగే పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు, స్కూల్ బాక్స్లో కానీ ఎలాగైనా కూడా. ఇప్పుడు చూడండి ఎంత రౌండ్ షేప్లో చక్కగా కాలి క్రిస్పీగా వచ్చాయో. బియ్యపిండి వేయడం వల్ల మనకు క్రిస్పీగా వస్తాయి ఇవి.
వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.